జనరల్ గా మనము ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా లేదు ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ రాసే టాబ్లెట్ ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్. సో ఫోలిక్ యాసిడ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు అది రెగ్యులర్ గా రాస్తాము, ప్లస్ నార్మల్ గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసే వాళ్ళకి కూడా 2-3 months ప్రయర్ గా ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయాలి అనేది ఎందుకు చెప్తాము. సో వీటి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. మామూలుగా ఏంటంటే కొంచెం ఒక 10 years ప్రయర్ కానీ ఆ టైం నుంచి బేబీస్ లో ఎక్కువగా కొంతమందికి అనామలస్ బేబీ స్టడీ చేస్తే, అంటే అవయవ లోపాలు ఉన్న వాళ్ళని కొంతమందిని స్టడీ చేసినప్పుడు ఒక ప్రివెంటబుల్ కాజ్ అంటే నర్వస్ సిస్టమ్ లో డ్యామేజ్ రావడం, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు. ఇవి ఎక్కువ స్టడీ చేసినప్పుడు ఏం తెలిసిందంటే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల, ఫోలిక్ యాసిడ్ ఆ బేబీకి కావాల్సినంత దొరకకపోవడం వల్ల అవి ఎక్కువగా కామన్ గా ఉంటున్నాయి అనేది కనుక్కున్నారనమాట. దీనివల్ల నార్మల్ గా సప్లిమెంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళలో అయితే 5 mg ఫోలిక్ యాసిడ్ ప్రీ కాన్సెప్షనల్ గా అంటే ప్రెగ్నెన్సీ ముందర ప్లాన్డ్ గా ఐడియల్ కండిషన్స్ లో అయితే 2-3 months ప్రయర్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే నర్వస్ సిస్టమ్ ఫామ్ అయ్యే వరకు సప్లిమెంటేషన్ ఇవ్వాలనేది మనకి వరల్డ్ వైడ్ గా WHO గైడ్ లైన్స్ ప్లస్ మన ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారం అది ఇంట్రడ్యూస్ చేశారు.